Dear students, welcome to my classroom. లాస్ట్ క్లాస్లలో మనం ఏకపదిని ఏకపది చేత గుణించడం, అలాగే ఏకపదిని ద్విపది లేదా త్రిపది చేత గుణించడం అనే భావనలను నేర్చుకుని ఉన్నాం. ఈ తరగతిలో మనం ద్విపదిని ఒక ద్విపది లేక త్రిపదిచే గుణించడం అనే విషయం గురించి తెలుసుకుందాం. ద్విపదిని ద్విపది చేత లేక త్రిపది చేత గుణించడం. ఉదాహరణకు ఒకటి 2a + 3b మరియు a - 3b లను గుణించడం చూద్దాం. 2a + 3b ఇది ఒక ద్విపది. అట్లాగే a - 3b కూడా ఒక ద్విపది. ఇప్పుడు ఈ ద్విపదిని ఈ ద్విపది చేత గుణించడం చూద్దాం. సో 2a + 3b ఇంటూ a - 3b తీసుకుందాం. మరి ఈ ద్విపదిని ద్విపది చేత గుణించేటప్పుడు మొదటి ద్విపదిలోని రెండు పదాలను కూడా రెండవ ద్విపది చేత గుణిస్తాము. మొదటి ద్విపదిలోని రెండు పదాలు 2a మరియు +3b ఈ రెండింటిని కూడా రెండవ ద్విపది చేత గుణిస్తాము. అంటే 2a ఇంటూ a - 3b ప్లస్ 3b ఇంటూ a - 3b. సో ఈ విధంగా 2a ఇంటూ a - 3b ప్లస్ 3b ఇంటూ a - 3b. ఇప్పుడు ఇక్కడి నుంచి మనం గతంలో ఏకపదిని ద్విపది చేత గుణించడం ఏ విధంగా చేశామో అదే విధంగా చేసుకుంటూ వెళ్తాం. అంటే 2aని a - 3b చేత ఏ విధంగా గుణిస్తాం? 2a చేత a - 3bలోని రెండు పదాలను కూడా గుణిస్తాం. అంటే 2a ఇంటూ a ప్లస్ 2a ఇంటూ -3b. అదే విధంగా ప్లస్ 3b ఇంటూ a ప్లస్ 3b ఇంటూ -3b. చూడండి ఈ విధంగా. అట్లాగే ఇప్పుడు 3b ఇంటూ a ప్లస్ 3b ఇంటూ -3b. సో మొత్తం మీద 2a ఇంటూ a. సో 2a ఇంటూ a ఎలా చేస్తాం? 2a ఇంటూ a a స్క్వేర్ 2a స్క్వేర్. మళ్ళీ ప్లస్ 2 ఇంటూ -3 -6a ఇంటూ b ab ప్లస్ 3 ఇంటూ b ఇంటూ a 3ab ప్లస్ 3 ఇంటూ -3 -9 b ఇంటూ b b స్క్వేర్. సో ఆ విధంగా రాస్తాము. 2a స్క్వేర్ -6ab ప్లస్ 3ab -9b స్క్వేర్. సో అంటే ఏమవుతుంది? 2a స్క్వేర్ -6ab ప్లస్ 3ab -9b స్క్వేర్. అంటే ఇందులో సజాతి పదాలు ఏవైనా ఉంటే వాటిని మనం సూక్ష్మీకరించుకొని రాసుకుంటాము. సో -6ab ప్లస్ 3ab అంటే రెండు సజాతి పదాలే కాబట్టి -6 ప్లస్ 3 -3 అవుతుంది. కాబట్టి 2a స్క్వేర్ -3ab -9b స్క్వేర్ అనేది మన లబ్ధం అవుతుంది. ఇది ద్విపదిని ద్విపది చేత గుణించడం. అంటే ఏం చేస్తున్నాం? మొదటి ద్విపదిలోని ప్రతి పదాన్ని కూడా రెండవ ద్విపది చేత గుణిస్తున్నాం. అదేవిధంగా ద్విపదిని త్రిపది చేత అయినా సరే, ఏ బహుపది చేత అయినా సరే గుణించేటప్పుడు ద్విపదిలోని రెండు పదాలను కూడా ఆ రెండవ త్రిపది లేదా బహుపదిలోని అన్ని పదాల చేత గుణిస్తుంటాము. మరొక ఉదాహరణ చూద్దాం. 3x - 5y ఇంటూ 2x² - 3xy ప్లస్ 3y స్క్వేర్ అని గుణించుట. ఇక్కడ మొదటిది ఒక ద్విపది, రెండవది ఒక త్రిపది. సో ఈ ద్విపదిని త్రిపది చేత గుణిస్తున్నాం. అంటే ఏం చేస్తాం? మొదటి ద్విపదిలోని ప్రతి పదం చేత ఈ త్రిపదిని గుణిస్తాము. అంటే 3x ఇంటూ త్రిపది -5y ఇంటూ త్రిపది. సో చూడండి 3x ఇంటూ 2x² - 3xy ప్లస్ 3y స్క్వేర్ ప్లస్ -5y ఇంటూ 2x² - 3xy ప్లస్ 3y స్క్వేర్. మళ్ళీ ఇక్కడి నుంచి సాధారణంగా ఏకపదిని బహుపది చేత ఎట్లా గుణిస్తామో అదే విధంగా చేసుకుంటూ వెళ్తాం. అంటే 3x ఇంటూ 2x² ప్లస్ 3x ఇంటూ -3xy ప్లస్ 3x ఇంటూ 3y స్క్వేర్. అట్లాగే ప్లస్ -5y ఇంటూ 2x² ప్లస్ -5y ఇంటూ -3xy ప్లస్ -5y ఇంటూ 3y స్క్వేర్. ఈ విధంగా ప్రతి పదాన్ని కూడా ముందున్న ఏకపది చేత గుణిస్తుంటాం. ఆ తర్వాత వాటి లబ్ధాలు రాసుకుంటాం. ఈ విధంగా రాసుకొని సూక్ష్మీకరించుకుంటాం. ఏమైనా ఉంటే సజాతి పదాలు ఉంటే
సూక్ష్మీకరించుకొని రాస్తాం. ఇది ఈ ద్విపది యొక్క ద్విపదిని త్రిపది చేత లేదా ద్విపది చేత గుణించడం. సో, వీటికి సంబంధించి 11.3 అభ్యాసంలోని సమస్యని మనం చేద్దాం. క్రింది ద్విపదులను గుణించండి. 2a - 9 మరియు 3a + 4. చూద్దాం. 2a - 9 ఇంటూ 3a + 4 ఏ విధంగా చేస్తాం? ఈ 2a చేత 3a + 4ని గుణిస్తాం. అట్లాగే -9 చేత కూడా 3a + 4ని గుణిస్తాము. ఈ విధంగా 2a ఇంటూ 3a + 4 ప్లస్ -9 ఇంటూ 3a + 4. సో, మళ్ళీ 2a చేత 3aని గుణిస్తాం, 4ని గుణిస్తాం. అట్లాగే -9 చేత 3aని గుణిస్తాం, 4ని గుణిస్తాం. అంటే ఇది ఏ పద్ధతిలో వస్తుంది మనకు? గుణకార విభాగ న్యాయం. సంకలనంగా గుణకార విభాగ న్యాయం. a ఇంటూ b + c ఉంటే ab ప్లస్ ac ఏ విధంగా చేస్తామో ఆ విధంగా. సో, 2a ఇంటూ 3a ప్లస్ 2a ఇంటూ 4 అట్లాగే -9 ఇంటూ 3a ప్లస్ -9 ఇంటూ 4. సో, ఇప్పుడు ఈ లబ్ధాలు రాసుకుంటే 2a ఇంటూ 3a 6a², 2a ఇంటూ 4 8a, -9 ఇంటూ 3 -27a, -9 ఇంటూ 4 -36. సో, ఆ విధంగా రాసుకున్న తర్వాత మళ్ళీ ఈ ప్లస్ ఇంటూ మైనస్ అవుతుంటాయి కాబట్టి, సో, ఇదేమవుతుంది 6a² ప్లస్ 8a -27a -36. ఇందులో 8a -27aలు సజాతి పదాలు. కాబట్టి ఆ రెండిటిని సూక్ష్మీకరిస్తే +8 - 27 అంటే -19 అవుతుంది. కాబట్టి 6a² -19a -36 ఇది మనకివ్వబడిన ద్విపదుల యొక్క లబ్ధం అవుతుంది. నెక్స్ట్ మరొక సమస్య చూద్దాం. x - 2y మరియు 2x - y. సో, ఇది కూడా సేమ్ ఇప్పుడు చెప్పుకున్న సమస్య మాదిరిగానే ఉంటుంది. x - 2y ఇంటూ 2x - y. సో, x చేత 2x - yని గుణిస్తాము. -2y చేత కూడా 2x - yని గుణిస్తాం. కాబట్టి x ఇంటూ 2x - y -2y ఇంటూ 2x - y. సో, మళ్ళీ x చేత ఈ 2 పదాలను గుణిస్తాము. -2y చేత కూడా ఈ 2 పదాలను గుణిస్తాము. x ఇంటూ 2x ప్లస్ x ఇంటూ -y ప్లస్ -2y ఇంటూ 2x ప్లస్ -2y ఇంటూ -y. ఆ లబ్ధాలన్నీ రాసుకుంటాం. సో, ఇప్పుడు ఈ లబ్ధాల్ని ఏమైనా సజాతి పదాలుంటే సూక్ష్మీకరించుకోవడం జరుగుతుంది. ఓకే. మరొక సమస్య. KL ప్లస్ LM మరియు K - L. సో, KL ప్లస్ LM ఇంటూ K - L. చూడండి, KL చేత K - Lని గుణిస్తాం. అదేవిధంగా ప్లస్ LM చేత K - Lని గుణిస్తాం. మళ్ళీ KL చేత Kని గుణిస్తాం, -Lని గుణిస్తాం. అట్లాగే LM చేత Kని గుణిస్తాం, -Lని గుణిస్తాం. గుణించిన తర్వాత లబ్ధాలు రాసుకుంటాం. KL ఇంటూ K K²L, KL ఇంటూ -L -KL², LM ఇంటూ K KLM, LM ఇంటూ -L -L²M. కాబట్టి ఆ లబ్ధాలన్నీ రాసుకొని ఇప్పుడు వాటిలో సజాతి పదాలు ఏమీ లేవు కాబట్టి అదే విధంగా ఉంచడం జరుగుతుంది. మరొక సమస్య చూద్దాం. m² - n² మరియు m+n. సో, m² - n²ని m+n చేత గుణిద్దాం. సో, m² చేత m+nని -n² చేత m+nని గుణిస్తూ మళ్ళీ m² చేత ఈ 2 పదాలని మళ్ళీ ఇందులో -n² చేత కూడా ఈ 2 పదాలని గుణిస్తాం. సో, గుణించిన తర్వాత లబ్ధాలు రాసుకుంటాం. సో, ఇప్పుడు ఏమవుతుంది? m³ ప్లస్ m² -mn² -n³. సో, ఇప్పుడు రెండవ సమస్య చూద్దాం. క్రింది లబ్ధములను కనుగొనండి. ఇందులో కూడా మనకు గుణకారమే. కాకపోతే ఇక్కడ మొదటిది ద్విపది, రెండవది త్రిపది. సో, మనం నేర్చుకునే విధంగానే చేసుకుంటాం.
ఎక్స్ ప్లస్ వై ఇంటూ 2x మైనస్ 5y ప్లస్ 3xy. అంటే ఏం చేస్తాం మనం? x చేత ఈ త్రిపదిని గుణిస్తాం. అట్లాగే ప్లస్ y చేత కూడా ఈ త్రిపదిని గుణిస్తాం. చూడండి, x ఇంటూ 2x మైనస్ 5y ప్లస్ 3xy ప్లస్ y ఇంటూ 2x మైనస్ 5y ప్లస్ 3xy. అట్లాగే మళ్ళీ x చేత ప్రతి పదాన్ని గుణిస్తాం. x ఇంటూ 2x ప్లస్ x ఇంటూ మైనస్ 5y ప్లస్ x ఇంటూ 3xy. అట్లాగే ప్లస్ y ఇంటూ 2x ప్లస్ y ఇంటూ మైనస్ 5y ప్లస్ y ఇంటూ 3xy చేసి ఈ లబ్ధాలన్నీ రాసుకుందాం. సో రాసుకున్న తర్వాత ఇందులో సజాతి పదాలు ఏమైనా ఉన్నాయా? -5xy ప్లస్ 2xy ఈ రెండు ఉన్నాయి కాబట్టి ఆ రెండింటిని సూక్ష్మీకరించుకుంటే 2x² మైనస్ 3xy ప్లస్ 3xy² ప్లస్ 3x² మైనస్ 5y². ఇది సమాధానం అవుతుంది. అదేవిధంగా మరొక సమస్య, a మైనస్ 2b ప్లస్ 3c ఇంటూ ab² మైనస్ a²b. ఇక్కడ కూడా మనకు త్రిపదిని ద్విపది చేత ఇచ్చాడు. ద్విపదిని త్రిపది చేత ఏ విధంగా గుణిస్తాము, త్రిపదిని ద్విపది చేత కూడా అదే విధంగా గుణిస్తాం. అంటే త్రిపదిలోని 3 పదాలను కూడా ఈ ద్విపది చేత గుణిస్తాం. అంటే a ఇంటూ ab² మైనస్ a²b మైనస్ 2b ఇంటూ ab² మైనస్ a²b ప్లస్ 3c ఇంటూ ab² మైనస్ a²b ఆ విధంగా గుణిస్తాం. కాబట్టి తీసుకోండి ఇవ్వబడిన లబ్ధం. సో ప్రతి పదాన్ని కూడా ab² మైనస్ a²b చేత గుణిస్తున్నాం. మళ్ళీ ప్రతి పదాన్ని ఆ ద్విపదిలోని ప్రతి పదం చేత గుణిస్తాం. తర్వాత లబ్ధాలు రాసుకుంటాం. ఈ లబ్ధాలని ఏమైనా సజాతి పదాలు ఉంటే సూక్ష్మీకరించుకుంటాం. చూడండి, ఇందులో ఏమైనా సజాతి పదాలు ఉన్నాయా? a² b² 2a² b² ఉన్నాయి కాబట్టి వాటిని 3a² b² రాసుకొని మిగతా పదాన్ని యథావిధిగా రాసుకుంటాం. ఓకే, తర్వాత మూడవ సమస్య. సో ఇందులో కూడా త్రిపదిని ద్విపది చేత ఇవ్వడం జరిగింది కాబట్టి ముందుగా ఈ త్రిపదిలోని ప్రతి పదాన్ని ఈ ద్విపది చేత గుణిద్దాం. సో ఇవ్వబడిన లబ్ధం. సో మొదటి త్రిపదిలోని ప్రతి పదాన్ని రెండవ ద్విపది చేత గుణిస్తున్నాం. గుణిస్తూ మళ్ళీ ఆ మొదటి ఏకపది చేత ద్విపదిలోని ప్రతి పదాన్ని గుణిస్తూ వెళ్తాం. ఇప్పుడు లబ్ధాలు రాసుకుంటాం. ఇందులో సజాతి పదాలు ఏమైనా ఉన్నాయో చూడండి. ఏమీ లేవు కదా, కాబట్టి సూక్ష్మీకరించాల్సిన అవసరం లేదు. మళ్ళీ ఇంకొకటి తీసుకోండి. pq ప్లస్ kqq ఇంటూ p మైనస్ 5q ప్లస్ 6r. సో pq ప్లస్ qq ఇంటూ p మైనస్ 5q ప్లస్ 6r. ఇందులో మొదట ద్విపది తర్వాత త్రిపది ఇవ్వడం జరిగింది కాబట్టి మొదటి ద్విపదిలోని ప్రతి పదాన్ని ఈ త్రిపది చేత గుణిస్తాం. కాబట్టి pq ఇంటూ p మైనస్ 5q ప్లస్ 6r అట్లాగే ప్లస్ qq ఇంటూ p మైనస్ 5q ప్లస్ 6r. సో ఇప్పుడు మళ్ళా p³ చేత pని మరియు మైనస్ 5qని మరియు 6rని విడివిడిగా గుణిస్తూ లబ్ధాల మొత్తాన్ని, అదేవిధంగా q³ చేత కూడా ఇందులోని ప్రతి పదాన్ని గుణిస్తూ లబ్ధాల మొత్తాన్ని తీసుకుంటాం. సో p³ ఇంటూ p ప్లస్ p³ ఇంటూ మైనస్ 5q ప్లస్ p³ ఇంటూ 6r ప్లస్ q³ ఇంటూ p ప్లస్ q³ ఇంటూ మైనస్ 5q ప్లస్ q³ ఇంటూ 6r. ఆ విధంగా గుణించినప్పుడు p³ ఇంటూ p. సో భూమి సమానం కాబట్టి ఘాతాలు కూడుకుంటాం. 3 ప్లస్ 1 4 కాబట్టి p ఘాతం 4. అట్లాగే ఇది ప్లస్ ఇంటూ మైనస్ 5 పై p³ అట్లాగే ప్లస్ ఇంటూ ప్లస్ 6 p³ r అట్లాగే p ఇంటూ q³ మైనస్ 5 q ఇంటూ q³ q పవర్ 4 6 ఇంటూ q³ r. ఆ విధంగా
లబ్ధాలు రాసుకుంటాం. సో, ఇందులో కూడా మనకు సూక్ష్మీకరించడానికి ఏ పదాలు లేవు కాబట్టి, ఆ లబ్ధాన్ని అదే విధంగా ఉంచడం జరుగుతుంది. ఈ విధంగా మనం లబ్ధాల్ని సూక్ష్మీకరిస్తుంటాం. ఓకే. సో, ఇంతటితో ఈరోజు క్లాస్‌ని ముగిద్దాం. నెక్స్ట్ క్లాస్‌లో మరికొన్ని సమస్యలు చేద్దాం. అంతవరకు సెలవు. బాయ్.